నమస్తే అండి. నా పేరు శ్యామల. మాది తెనాలి పక్కన అత్తోట గ్రామం అండి. మా అత్తోట గ్రామంలో కరోనా సెకండ్ వేవ్లో చాలా మరణాలు జరిగాయండి. అప్పుడు మా గ్రామాన్ని SSS డాక్టర్ శారదా సర్వీస్ సొసైటీ అధినేత డాక్టర్ శారదా గారు దత్తత తీసుకున్నారండి. ఈ దత్తతలో భాగంగా మా అందరికీ 2000 వ్యాక్సిన్లు మేడం గారు ఉచితంగా వేయించారు అప్పుడు మెగా డ్రైవ్లో. ఈ తర్వాత మేడం గారు స్వయంగా తన వెహికల్లో వచ్చి ప్రతిరోజు 2 నెలల పాటు మాకు బీపీ, షుగరు, థైరాయిడ్ టెస్టులన్నీ గ్రామంలో ఉచితంగా చేశారు. తర్వాత స్కానింగ్లు తీశారు, ఈసీలు తీశారు. 10 సంవత్సరాలకు ముందుగానే ఆడవాళ్ళలో వచ్చే క్యాన్సర్ వ్యాధిని కనిపెట్టే టెస్టు ప్యామ్స్పియర్ అనేది అదొకటి ఉందని నాకు కూడా అప్పుడే తెలిసిందండి. ఆ ప్యామ్స్పియర్ టెస్ట్ని మేడం గారు ఉచితంగా 100ల్లో చేశారు మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళకి. దానిలో ప్యామ్స్పియర్ టెస్ట్ చేసినప్పుడు కొంతమందికి లోపల చిన్న పుండులుగా ఉండడం వల్ల పెద్ద ఆపరేషన్ చేయించుకోవాలమ్మా అని చెప్పిన వేరే డాక్టర్లు కూడా అవసరం లేదని చెప్పి మేడం క్రయో చికిత్స చేశారు. ఆ క్రయో చికిత్స చేసిన వాళ్ళల్లో నేను ఒకదాన్నండి. క్రయో చికిత్స చేయించుకునే ముందు లోపల ఎలా ఉన్నది, తర్వాత ఎలా ఇల్లయ్యి అది ఎలా ఉన్నది అన్నదానికి నేనే ప్రత్యక్ష సాక్షినండి. చాలామందికి ఈ ప్యామ్స్పియర్ టెస్ట్ అంటే ఏంటో తెలియక అపోహలు ఉండటం వల్ల కొంతమంది భయపడ్డారు. మేడం గారు చెప్పిన మాటలను విని చక్కగా చాలామంది 100ల్లో మా ఊరి ఆడవాళ్ళు తరలి వచ్చి ఎంతో చక్కగా ఈ ప్యామ్స్పియర్ టెస్ట్ని చేసుకున్నారు. కొంతమందికి ఈసీజీ తీసినప్పుడు ఎంజియోగ్రామ్ చేయాల్సి వచ్చిందండి. ఎంజియోగ్రాము ఒక ఇద్దరికి గుండెకి సంబంధించిన ఆపరేషన్లు, మళ్ళీనేమో ఎంజియోగ్రామ్ చేసి స్టంట్లు కూడా వేశారండి వీళ్ళ భర్త గారికి. తర్వాత మేడం గారే తన సొంత వెహికల్లో ఇక్కడికి వెహికల్ పంపించి వాళ్ళకి వాలంటీర్ని పంపించి కొద్దిగా మేము సహాయ సహకారాలు అందించాము. ఎవరిని పంపించాలి, ఏ వ్యాధికి ఎక్కడికి పంపించాలన్నది సొంత మనుషుల్ని తీసుకొని వెళ్ళారండి. తన పిల్లల్ని కనుక తల్లిదండ్రులు ఎలా తీసుకెళ్తారో అలా మేడం గారు మమ్మల్ని అందరినీ తీసుకెళ్లారు. వీళ్ళల్లో ఒక ఆవిడికి ఫైబ్రాయిడ్ గడ్డ ఉండండి. ఆవిడ ప్రతిరోజు పొలం వెళ్ళేది, తనకి తెలియదు ఆ గడ్డ ఉందని. ఇంకొక ఆవిడకేమో తెలిసి ఆపరేషన్కి డబ్బులు లేక ఆగిపోయారు. వాళ్ళిద్దరికీ ఇంకొక ఆవిడికి ముగ్గురికి మేడం గారికి ఉచితంగా ఆపరేషన్ చేసి తన హాస్పిటల్లో ఉంచుకొని సొంత పిల్లల వారం రోజులు ఈ ట్రీట్మెంట్ చేసి ఆపరేషన్ చేసి వాళ్ళని బయటికి పంపించారండి. షుగర్ వ్యాధులు చిన్నపిల్లలు చదువుకునే 2 పిల్లలకి కూడా బయటపడిందండి. 18-19 సంవత్సరాల పిల్లలకి. వాళ్ళకు కూడా టెస్ట్ చేసి షుగర్ని మొదట్లోనే కనిపెట్టి కంట్రోల్లో పెట్టారు మేడం. ఆ ఫ్యామిలీయే కాదు అందరి ఫ్యామిలీలో ఇలా కొంచెం సంతోషంగా. నమస్కారం అండి. నేను శారదా మేడం హాస్పిటల్కి వచ్చాను. నాలో కొంచెం ప్రాబ్లం ఉందని మేడం గారు నాకు చూశారు. తర్వాత క్రయో చికిత్స చేశారు. ఇప్పుడు అవి పెట్టిన తర్వాత ఇప్పుడు దాంట్లో లోపం తగ్గిపోయింది. ఇవాళ కూడా ఫ్రీగా చేశారు, స్కానింగ్ కూడా తీశారు. ఆ మేడం గారికి చాలా చాలా ధన్యవాదాలండి. నాకు ఇంకా కొంచెం ఉందా చికిత్స, అది ఇప్పుడే అవసరం లేదన్నారు. ఒక 6 నెలల వరకు తర్వాత చూద్దామన్నారు. అదే మేము పేదవాళ్ళం, అదే అసలు ఇంకో హాస్పిటల్కి వెళ్ళినట్టయితే మేము తట్టుకునే వాళ్ళం కాదు. అలాంటిది శారదా మేడం గారు కన్న తల్లి దాకా నాకు ఫ్రీగా చెకప్ చేశారండి. బాగా చూశారు. స్కానింగ్ కూడా నాకు నేను అడగలేదు, ఫ్రీగా చూశారండి. ఆ శారదా మేడం గారికి ధన్యవాదాలండి. అది అంతకుముందు నువ్వు మా క్యాంప్కి రాకముందు నీకు ఏ బాధలు ఉన్నాయి, ఇప్పుడు నీకేం తగ్గినాయి, నువ్వు ఎంత విశ్వాసంతో ఉన్నావు? అదిగా అంతకుముందు తుమ్మినా దగ్గినా హాస్పిటల్. ఇప్పుడు చూయించుకున్న తర్వాత అసలు అలాంటిదేం లేదండి, అసలు తగ్గిపోయింది. అది ఎన్నాళ్ళు బాధపడ్డా వల్ల? 7-8 నెలలు బాధపడ్డానండి బాగా. ఓకే, ఇప్పుడు అసలు బాధ అనేది లేదు, వెరీ గుడ్. ఫ్రీగా ఉంటుంది. అంటే నీకు ఇచ్చిన విటమిన్స్ కానీ నీ ఎనీమియా కరెక్షన్ కానీ వీటన్నిటితోటి ఆ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ తగ్గిపోయి ఇన్ఫెక్షన్ కూడా తగ్గింది కాబట్టి నీకు రిలీఫ్ వచ్చింది. నమస్తే, మాది అత్తోట రామన వెంకటేశ్వరం నా పేరు. నాకు 15 ఏళ్ళు అయింది షుగర్ వచ్చి. కానీ అపోలో కానీ హైదరాబాద్ అబ్బాయి ఏదో జాబ్ చేస్తే అక్కడ తీసుకెళ్ళినా కానీ ఏ డాక్టర్ దగ్గరికి పోయినా కూడా కానీ ఈ రకంగా మంచిది. ఆ తల్లి మరి అసలు ఎట్లా వచ్చిందో మా ఊరు కావాలని అంత ఆప్యాయతగా అందరినీ దగ్గరించి ఇక చూడలేమేమో అనిపిస్తుందండి. అంత మాకు అందరికీ అంత బాగా చేస్తుంది. 90% బ్రహ్మాండం తగ్గిందండి. షుగర్ ప్రాబ్లం, నీరసం వచ్చేది, మాకు నీరసం కూడా తగ్గింది. మీ పేరు? నా పేరు సత్యనారాయణ. సత్యనారాయణ. ఎప్పటి నుంచి ఉంది మీకు బాధలు? 4 సంవత్సరాలు షుగర్. ఓకే. ఎట్టాగ తిరుగులు మంటలు తగ్గదల తగ్గినాయి.
అంటే కొద్దిగా చూపు అనిపించింది. ఎన్ని రోజుల్లో తగ్గినాయి మీకు? 5-6 రోజులు తగ్గింది. అదే మనం మందులు ఇచ్చి కూడా తగ్గిపోయినాయి మంటలు. ఇది రెండోసారి మిమ్మల్ని నేను చూడటం. మరి చూడండి, మీకు తృప్తిగా ఉందా మరి? బ్రహ్మాండంగా. సరే. క్షేమంగా వెళ్ళొచ్చామమ్మ. నీ దయ వల్ల మతకి 82 సంవత్సరాలు అయినా కానీ బాగానే సేవ చేశారు. నమస్తే అమ్మ శారదమ్మ గారు, డాక్టర్ గారు, ఇక వందనాలమ్మ. మరి మా అత్తోటిని మీరు ఎంతో ఇది ఘనంగా మరి ప్రతి ఒక్కళ్ళను కూడా తీసుకెళ్ళి మరి జాగ్రత్తగా చేయించుకొచ్చి మరి డ్రైవర్ గారు కూడా ఎంతో మాకు మంచిగా మేలుగా చక్కగా తీసుకొస్తున్నాడమ్మా. ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు మర్చిపోకుండా మమ్మల్ని మరి ఇంకా మమ్మల్ని ఆస్వాదించి జనాన్ని ఎక్కువగా తీసుకెళ్ళి నువ్వు బాగా చేపిస్తున్నావు. మీ నమ్మకంతోనే మేము 2 సార్లు విజయవాడ పోయి కూడా చేయించుకోలేదమ్మా. మీరు చెప్పిన మాటలు విని నేను చేయించుకోగలిగా ఇయ్యాల అమ్మ. మరి 82 సంవత్సరాలు మాతో పాటు వచ్చింది మా పిన్నమ్మ. ఆమె కూడా మరి ఎంతో మీ మాట మీద నమ్మకంతో చేయించుకోగలిగింది. ధన్యవాదాలమ్మ నీకు. అత్తోట్లో కరోనా కేసులు ఎక్కువ వచ్చి చనిపోతుంటే మమ్మల్ని ఎవరు బాగు చేస్తారని నేను అంగన్వాడీ టీచర్నండి. కానీ ఎలా చేస్తారో ఎవరు చేస్తారని కొన్ని సమయంలో మేడం గారు అత్తోటి వచ్చి ఇట్లా నేనున్నానని కానీ మాకెంతో కొంత ధైర్యం ఇచ్చింది. మాలో ఉన్న రోగాలు ఏంటి, హాస్పిటల్కి వెళ్ళాలంటే వాళ్ళు ఏం చెప్తారని భయం వేసి అసలు హాస్పిటల్కి అనేది వెళ్తాం మానేసామండి. మీరు వచ్చిన తర్వాత వెళ్ళొచ్చు, మేడం గారు కరెక్ట్గా ఉంటారు, కరెక్ట్గా చేస్తారు అని చెప్పేసి నమ్మకంతో, మీ మీద నమ్మకంతో మేమందరం రావటం, రోజు చూపించుకోవటం వస్తుంది పేషెంట్లందరికీ. మాలో ఏముందనేది కూడా గుర్తించడం మీ ద్వారాగా తెలుసుకోవడం జరిగింది మేడం. ఇంకా మీరు వచ్చిన తర్వాత మాకు ఎంతో ధైర్యాన్ని స్ఫూర్తినిచ్చారు. మా సార్ మేడంగా పనిచేస్తాను. అలానే ఇంకా చాలామంది పెద్దలు అందరూ కలిసి కూడా సొసైటీని ఫామ్ చేస్తారు. కొన్ని విలేజెస్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అది కొంతమంది చేయగలరు. అలా చేసే దాంట్లో సొసైటీ మనకి మీకు తెలుసు, ఈ అత్తోట గ్రామాన్ని అడాప్ట్ చేసుకొని ఆ గ్రామానికి కావాల్సిన హెల్త్ సర్వీసెస్ అన్నీ కూడా అందించారు. అలానే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా టేకప్ చేసి చాలా ప్లాంట్స్, దాదాపు 7,000 ప్లాంట్స్ ప్లాంటేషన్ చేయడం జరిగింది ఊరు మొత్తం. ఇది చాలా గొప్ప విషయం. ఇలాగా మనకి ఒక సర్వీసు అనేది ఒక ఊరి ప్రజల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అన్నీ డీల్ చేయడం, వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఇవ్వడము, స్క్రీనింగ్ చేయడము, క్యాన్సర్ స్క్రీనింగ్ చేశారు, సర్జరీస్ చేశారు అవసరమైన వాళ్ళకి. అలానే కొంతమందికి అసలు వ్యాక్సిన్ అంటే చాలా భయపడతా ఉన్నారు ఆ ఊళ్ళో. వాళ్ళందరికీ ఒక్క రోజునే 5,000 డోసెస్ని అందరినీ మోటివేట్ చేసి హౌస్ టు హౌస్ వెళ్ళి వ్యాక్సినేషన్ వేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ విషయంలో మాత్రం ఈ శారదా సొసైటీని నేను చాలా గొప్పగా అభినందిస్తూ ఉన్నాను. సో ఇలానే ఇంకా కొన్ని విలేజెస్ కూడా అడాప్ట్ చేసుకొని ఇంకా చేస్తారని నేను వాళ్ళకి బెస్ట్ విషెస్ తెలియజేస్తా ఉన్నాను. ఇంకా వాళ్ళ శక్తి కొలది ఇంకా దేవుడు వాళ్ళకి ఇంకా మంచి శక్తినిచ్చి ఇంకా కొన్ని గ్రామాలు అడాప్ట్ చేసి ఇంకా ఆ గ్రామాలని అభివృద్ధి దశగా నడిపిస్తారని నేను నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలానే ఇంతటి మంచి వర్క్ చేసినందుకు శారదా సొసైటీ టీంకి, లీడ్ చేస్తున్న శారదా మేడం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను డిప్యూటీ డిఎంహెచ్ఓగా చాలా గొప్ప విషయం. అక్కడ ప్రజల యొక్క హెల్త్ గురించి అంత వర్రీ అయ్యి అడాప్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సినవన్నీ అందించడం గొప్ప విషయం భావిస్తాం.